రిలీజ్ అయి రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఉంది. ఇంతలో సీక్వెల్ మీద చర్చ జరిగింది. కానీ టైటిల్ మ్యాటరే తేలలేదు. బాహుబలికి ది బిగినింగ్, ది కన్క్లూజన్ అన్నారు. పుష్ప రైస్, పుష్ప రూల్ అన్నారు. మరి కల్కి 2898 AD మూవీకి అలాంటివేం లేవు. ఆ లెక్కన కల్కి సీక్వెల్ టైటిల్ ఎలా ఉండబోతుంది? రెబల్ ఫ్యాన్స్ ఇచ్చిన సలహానే పాటించేందుకు నాగశ్విన్ రెడీ అయ్యాడా? 3 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ అంటున్నాడు. అంటే 2027లోనే రెండో భాగం వస్తుందా? అసలు అందుకు ఆస్కారం ఎంత? జస్ట్ వాచ్ ఇట్. కల్కి ఫస్ట్ పార్ట్ హిట్ అయింది, బానే ఉంది. ఇక వసూళ్ల వరద ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది, కొత్త రికార్డుల లిస్ట్ ఎలా ఉంటుందనేదే అసలు చర్చ. ఇలాంటి టైంలో పార్ట్ 2 కనీసం 2 నుంచి 3 ఏళ్లలో తీసుకొస్తా అన్నాడు నాగశ్విన్. కల్కి 2898 ADకి సీక్వెల్ 3 ఏళ్లలో వస్తే టైటిల్ ఏంటి, రిలీజ్ డేట్ ఏమై ఉండొచ్చు? ఈ ప్రశ్నలకే సమాధానం దొరికింది. కల్కి రెండో భాగానికి టైటిల్ మొన్న ఓ ఫ్యాన్స్ అన్నట్టు కల్కి 3102 BC పెట్టే ఛాన్స్ ఉంది. కారణం కల్కి సీక్వెల్లో శ్రీకృష్ణుడి పార్ట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారట. ఎలా గెస్ చేశాడు కానీ ఓ ఫ్యాన్ కల్కి 3102 అంటే కృష్ణుడు మరణించిన కాలమే సీక్వెల్ టైటిల్ అయితే బాగుంటుందన్నట్ట. ఇదే టైటిల్ నాగశ్విన్ పెట్టాలనుకోవట్లేదు, కానీ ఆ పాయింట్ మాత్రం సీక్వెల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీక్వెల్ని 3 ఏళ్లలో తీసుకొస్తా అన్నాడు నాగశ్విన్. అదెలా సాధ్యం? ప్రస్తుతం రాజాసాబ్ డిసెంబర్లోగా పూర్తవుతుంది. హనూర్ రాఘవపూడి మూవీ, అలానే సందీప్ రెడ్డి సినిమా స్పిరిట్ లైన్లో ఉన్నాయి. అవయ్యాక మరో మూవీ అనుకున్న కల్కి సీక్వెల్ మొదలవ్వడానికి 2 ఏళ్ళు టైం పడుతుంది. సో అలా 2 ఏళ్ల తర్వాత మొదలైన షూటింగ్కి, పోస్ట్ ప్రొడక్షన్స్కి అంతా లెక్కలేసిన 3 ఏళ్ల తర్వాత కల్కి 2 రావడం కష్టమే. కనీసం 4 ఇయర్స్ అంటే 2027 లేదంటే 2028లోనే కల్కి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఇప్పటి నుంచి అన్ని ప్రాజెక్టులు అనుకున్న టైంలో పూర్తయితేనే.